గానే వచ్చేస్తారు బిడ్డ. అవసరం ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా. అవసరతల అక్కర్లన్నీ తీర్చండి ప్రభా. ఎవరైనా నాన్న చిన్నపాటి అస్వస్థతలో ఉంటే వాళ్ళకి స్వస్థత చేకూర్చండి ప్రభా. ఆ విధంగా చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన ఈనాడు వాక్య పరిచర్య చేసే బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు. పాట పాడే బిడ్డను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నాయన. ఆ వాక్య పరిచర్య అనుదినమునైనా నీ శ్రేష్టమైన వాక్కులు మేము వింటూ ప్రభా మా జీవితాన్ని, మేము ఆత్మీయ జీవితాన్ని, మా ఇతర జీవితంలో ఏదో ఒక రీతిలో మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యాన్ని ప్రతినిత్యం మాకు ఇస్తున్నారంటే నిజంగా మేము ఎంత ధన్యులమైనా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభు. ఎవ్వరికీ లేని ప్రేమను మాకు ఇచ్చారు ప్రభు. ఈ విధంగా ఈ వాక్య భాగాల ద్వారా నా ప్రతినిత్యము మేమైనా ఒక ఇంత పురికొల్పు ఉద్యోగాన్ని పొందగలుగుతున్నామయ్యా. నా మట్టుకు నేను కూడా ప్రభు ఇటువంటి ధన్యతను ఆగిపోకుండా కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రం. ఇటువంటి ఆలోచించిన నీ బిడ్డను బట్టి వందన స్తోత్రం. బిడ్డల ప్రయాణంలో ఉంటుండగా సహాయం చేయండి. క్షేమంగా వాళ్ళు గమ్యానికి చేర్చండి ప్రభు. అక్కడ కూడా పరిచర్యలో పాల్గొనబోతుండగా అక్క అన్న వాళ్ళనైనా ఆ పరిచర్యలు ఇంకా ఎంతమంది మారు మనసు రక్షణ అనుభవం లేదు వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి నేను అందరూ మారు మనసు రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని సందిరవాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నానయ్యా. అక్కడ ఉంటుండగా మంచి ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభు. అన్ని విషయాలు క్లైమేట్ ను కూడా మీ అదుపులో పెట్టుకోమని సన్నిధిని అడిగి వేడుకుంటూ నమ్మలేని వాహనాలు నమ్మలేని మనుషుల మధ్యలో ప్రయాణిస్తుండగా నమ్మదగిన దేవుడిగా వాళ్ళందరినీ సేఫ్గా నేను గమ్యస్థానానికి రీచ్ చేయమని అడిగి వేడుకుంటున్నాను. అలాగే సారా తమ్ము వాళ్ళు కూడా ప్రయాణమై వెళ్తుండగా నాయన ఆ ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి క్షేమంగా చేస్తుంది నీ సన్నిధిలో వారిని బట్టి కూడా అడిగి వేడుకుంటున్నానయ్యా. ఈ విధంగా కాలినడక నుంచి హెలికాప్టర్ ఫ్లైట్లలో వెళ్ళిపోయే ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధిని అడిగి వేడుకుంటున్నాను. ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడిగి వేడుకుంటున్నానయ్యా. అంత మాత్రమే కాకుండా నాయన ఇంకా రావాల్సిన బిడ్డ అనేక మంది రావాల్సిన బిడ్డ వాళ్ళందరినీ సకాలంలో చేర్చమని సన్నిధిని అడిగి వేడుకుంటున్నాయన. ఈనాడు నేను వాక్య పరిచర్య చేయబోయే సమయంలోనైనా ఎటువంటి ఇంటర్నెట్ ఎటువంటి ఇష్యూస్ రాకుండానైనా అందరూ మ్యూట్ చేసుకుని చక్కగా నీ వాక్యాన్ని విని, ఎందుకంటే కాలం బహు సమీపంలో ఉంది ప్రభా. కాబట్టి నాయన మేము వాక్యం కొరత అయిపోతుంది ఈ రోజుల్లో ఉన్నాము కనుక ప్రభా దొరకదు ప్రభా. కొన్ని రోజులకి నాయన ఎక్కడ చూసిన అవాంతరాలు, ఎక్కడ చూసినా నాయన ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అన్ని మీకు ఎరిగిన దేవుడు నాయన. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా నాయన నీ వాక్యాన్ని మేము విని మా హృదయంలో బదిలపరుచుకునే భాగ్యం దయచేయమని అలాగే చేస్తూ నాయన ప్రిసైడింగ్ చేస్తున్న అక్కగారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని అడిగి వేడుకుంటూ అంత మాత్రమే చివరి వరకు మీ నామానికి మహిమ ఘనత ఆరోపిస్తూ ఈ మా ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రాని యేసయ్య శక్తి కలిగిన నామముని అడిగి వేడుకుని ప్రార్థించి పూజిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అరుణ ప్రార్థన చేసినందుకు. మన కార్యక్రమాన్ని దేవుని స్తుతిస్తూ ప్రారంభించుకుందాము. చక్కటి పాటను పాడి మనకు వినిపిస్తారు. మన మధ్య ఉన్న సిస్టర్ రత్నమ్మ గారు. సిస్టర్ రత్నమ్మ వందనాలు పాడు. జూమ్ లో చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. పాట పాడుకున్నాము. మన పాటల పుస్తకంలో నుంచి 534వ పాట. జీవితాయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని దుర్గంబు నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యంబు నాకు నిరతంబు జీవం. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. జీవితాయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై,
నన్ను నడిపించుమో యేసువా. నాకు నిరతంపు మదిలో వినిపింతు నీ గానమే నాకు నీవే సర్వస్వము. నీదు నామం నాకు సర్వేశ్వరుడ నీవిగా. నిన్ను స్తుతింతును యేసువా. నాకు సర్వేశ్వరుడ నీవిగా. నిన్ను స్తుతింతును యేసువా. జీవిత నాదు గురి నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా. అలాంటి చక్కటి పాట పాడి వినిపించిన రత్నమ్మ గారికి వందనాలు చెల్లిస్తున్నాము. అవును, ఆయన చక్కటి పాట పాడినందుకు వందనాలు మరొకసారి. మన మధ్య ఉన్న విజయలక్ష్మి సిస్టర్ ఫ్రమ్ హైదరాబాద్, ఈజ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, అక్కడ వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నారంట. సహోదరి ఇంతకుముందు మన దగ్గర మాట్లాడినారు. అయినా ఒకసారి కొత్త వాళ్ళు ఉన్నారేమో మన మధ్యన కెజియా సిస్టర్ ని పరిచయం చేస్తారు. ఆ సహోదరి మనతో పంచుకుంటారు. కెజియా. ప్రభునందు చేరువచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మనందరికీ నియమించిన స్పీకర్ గారు, ఆంటీ గారు, విజయ్ కుమారి ఆంటీ గారు. ఆంటీ గారు అందరికి పరిచయమే. చాలా సార్లు మొట్టమొదటి సాక్ష్యం చెప్పి వాక్యం కూడా చాలా సార్లు చెప్పారు. కుమారుడు తిమోతి గారు వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు, చాలా మందికి తెలుసు. వారి భర్త వారి భార్యని ఆంటీ కోడలు వచ్చి నిస్సి బెంగళూరులో ఉండేవాళ్ళు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారని తెలిసింది. వారి అత్తగారే ఆంటీ గారు. ఆంటీ గారిని చూస్తే మీరు అందరూ గుర్తుపడతారు అనమాట. చక్కగా వాక్యమును స్త్రీల మధ్య బోధిస్తూ ఉన్నారు. అట్టి పెద్దవారు, తల్లులు లాంటి వారు, అనుభవజ్ఞులు. వారి వాక్యంతో కూడిన అనుభవంతో కూడిన వాక్యాన్ని అనేకసార్లు మనం విన్నాం. ఈసారి కూడా వాక్యం అందించుకుని జస్ట్ 2 days బ్యాకే, నిన్న లేక మొన్న నేను చెప్పాను. ఆంటీ మరి సిద్ధంగా ఉండి దేవుని వాక్యం చెప్పడానికి వెంటనే అంగీకరించారు. ఆంటీ గారు ఇప్పుడు అవసరాన్ని బట్టి హైదరాబాద్ లో ఉంటున్నారు. అక్కడి నుంచి లాగిన్ అయ్యారు. మనతో వాక్యాన్ని ఇప్పుడు వివరిస్తారు. వందనాలండి. వందనాలమ్మా, అందరికి వందనాలమ్మా. ప్రభునామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మంచి సమయం కొరకు ప్రభుని స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన ప్రియ సహోదరులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన కెజియమ్మ గారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను పెద్దగా వాక్యం చెప్పలేకపోయినప్పటికీ అనేక మార్లు నన్ను ఆహ్వానించడం వల్ల కాదని చెప్పలేను నేను పెద్దవారికి, కాబట్టి సంతోషంతో అంగీకరించాను. అనంతపురం గాస్పల్ అసెంబ్లీ చాలా మీటింగ్స్, ప్రత్యేక కూడికలు, మంచి మంచి వర్తమానాలు మనకు వినిపిస్తున్నారు. అందుకొరకే ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను కూడా లైవ్ లో జాయిన్ అవ్వలేకపోయినప్పటికీ ప్రత్యేకంగా అవి యూట్యూబ్ లో చూస్తా ఉంటాను. చాలా ఆశీర్వదించబడుతున్నాం అక్కడి వాక్యాలు వినడం వల్ల. దేవుడిచ్చిన మంచి అనుకూలత కొరకే ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్య కాలంలో మేము బైబిల్ రీడింగ్ లో మొదటి 5 పుస్తకాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీయకాండం, సంఖ్యాకాండం, ఈ పుస్తకాలని చదువుకుంటూ వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎంత శక్తి గలది, ఎంత బలం గలది, అది ఎంత అవసరమైనది అనే విషయాలు నాకు చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ వచ్చాయి. ఊరికే వాక్యం చదివేస్తా ఉంటాను కానీ దాని గురించి పెద్దగా ఆలోచించాను నేను.
ఎవరన్నా చెప్తుంటే వినాలని మాత్రం చాలా ఆశ ఉంటుంది నాకు. కానీ ఈ మధ్య కాలంలో మేము ఇప్పటి వరకు 2వ సమూయేలు గ్రంథం వరకు వచ్చాం. ఇది చదివేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి దేవుని వాక్యం మన చేతుల్లోకి ఇచ్చాడే అని దేవుని ఎంతగానో స్తుతించాం. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దయగల ప్రభువా, కరుణగల తండ్రి, మీకు వందన స్తోత్రాలు. ఘనమైన మీ నామం కొరకే స్తుతిస్తున్నాం నాయన. మీకు వందన చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో పాద సన్నిధి మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. అద్వితీయ దేవుడవు, సత్యవంతుడవు, సర్వాధికారి అయిన ప్రభు మాకు ప్రభువుగా, దేవుడిగా, రక్షకుడిగా దొరికినందుకై మీకు వందన స్తోత్రాలు ప్రభువా. మా కొరకై ప్రాణం పెట్టించిన మహామహుడగిన దేవుడు ప్రభువా, మమ్మల్ని అనుదిన జీవితంలో నడిపిస్తున్న దయగల తండ్రివి మీకు వందనాలు. తిరిగి రానయ్యండి, మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు తిరిగి వచ్చే దేవుడుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియ సోదరులందరికీ మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో కెజమ్మ గారు ప్రాంతంలో మీటింగ్స్ లో ఉన్నారని నమ్ముతున్నాం. మీ కాపుదల భద్రత క్షేమం అనుగ్రహించండి. మీ దాసరాలను ఆదుకోండి. పరిచర్యలన్నింటినీ మీరు దీవిస్తున్నందుకే స్తుతిస్తున్నాం. కొంత సమయం మీ వాక్యంలోని శక్తి, మీ వాక్యం యొక్క ప్రశస్తత మేము చెప్పుకోవాలని ఆశపడుతున్నాం నాయన. మీ మాటలు మాకెంతైనా శ్రేయస్కరంగా ఉంటున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయోగ్యురాలన పాత్రురాలన నేను కూడా మీ వాక్కులు ఉచ్చరించే భాగ్యాన్ని ఇచ్చినందుకే మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయాన్నంతా మీ పాదాల దగ్గర అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి మొదలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. చాలా డిస్టర్బెన్స్ ఉంది ఎవరిదో మరి. అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి సిస్టర్స్ అందరూ. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా చదువుతున్నాం కదమ్మా. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనదని బలము గలదని రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతాదని హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తాదని చెప్పేసి మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. ఇలాంటి బలమైన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మన చేతుల్లో ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ దేవుని వాక్యము శక్తి కలది అని చెప్పేసి మనం చదువుతున్నాం కదా. దేవుని వాక్యంలో శక్తి ఉంది. మన దేవుడు మహాబలవంతుడైన దేవుడు. అంతేకాకుండా ఆయన శిలువ కార్యంలో శక్తి ఉంది. ఆయన పునరుత్థానంలో శక్తి ఉంది. పరిశుద్ధాత్మ శక్తి గలవాడు. తర్వాత ఆయనలో ఆనందించడంలో శక్తి ఉంది. ఆయన ఎరగడంలో శక్తి ఉంది. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడంలో శక్తి ఉంది. ఆయన రక్తంలో శక్తి ఉంది అని చెప్పేసి మనం చదువుకుంటున్నాం. ఆయా వాక్య భాగాల్లో మనం వాటిని చదువుకుంటా ఉన్నాం కదా. పోయినసారి మీతో కలిసినప్పుడు నేను ఆయన రక్తంలో శక్తిని గురించి మాట్లాడినట్లు నాకు గుర్తుంది. ఈసారి వాక్యంలోని శక్తిని మనం కొంత సమయం మాట్లాడుకుందాం. ఆ వాక్యం అది దేవుని వాక్యం. ఆ వాక్యం అసలు దేవుని యొద్దనే ఉండింది అని చెప్పి చదువుతున్నాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని చెప్పేసి మనం చదువుతా ఉన్నాం. మనకందరికి తెలిసిన విషయమే. మొట్టమొదటి ఎక్కడుండిందంటే ఆది యందు ఉండింది ఏంటంటే వాక్యమే. ఆది యందు ఎవరుంటారంటే దేవుడే ఉంటాడు. ఇక్కడ మనకు వాక్యము అని చెప్పబడింది. వాక్యం ఎక్కడుండిందంట? దేవుని యొద్ద ఉండింది. వాక్యము దేవుడై ఉండింది. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండే ఆ యొక్క వాక్యము, ఆ వాక్యమే దేవుడు అన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఆయన అక్కడే ఉన్నాడు. ఆయనే వాక్యము, ఆయనే దేవుడు, దేవుని యొద్దే ఉన్నాడు. ఆయన జీవం గల్లవాడని కింద వచనంలో చెప్పబడింది. 3వ వచనంలో కలిగి ఉన్నది ఏదియు ఆయన మూలం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగెను. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి వాక్యమైన దేవుడు, ఆయన ద్వారానే మనం ఈ యొక్క వాక్య శక్తిని మనం అనుభవించగలం. ఆయనే, ఆ వాక్యమే దేవుడై ఉంటున్నాడని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. మన కీర్తనలో కూడా ఇలాగ చదువుతాం కదా. ఏమని చదువుతాం?
నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన నామం ఎంతో గొప్పది కదా. ఆయన నామం అసమానమైన నామం, అద్వితీయమైన నామం. అలాంటి నామం ఎవరికీ లేదు. యావే, యెహోవా అనే పేరులో మనకి ఏమేమి అవసరమో, ఒక మనిషికి ఏమేమి అవసరమో అన్ని పరిస్థితులకు సరిపోయినట్లుగా మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడనే అర్థం ఇస్తాడంట. అసలు భాషలో యావే అనే పదానికి అన్ని అర్థాలు ఉన్నాయంట. మన ఊరికే యావే అనే 2 మాటలు అనుకుంటాం, లేదంటే యెహోవా అని 3 అక్షరాల్లో చెప్పుకుంటాం. కానీ ప్రతి పరిస్థితికి సరిపోయిన ఆ జవాబైన దేవుడు ఆ పేరులో ఇమిడి ఉన్నాడు అని చెప్పేసి నేను ఒక పుస్తకంలో చదివాను. కాబట్టి మనోహ కూడా అడిగాడు దేవుణ్ణి. ఆ దేవుని దూత కనిపించినప్పుడు, నిన్ను మేము కనపరిచేలాగా నీ పేరు చెప్పవా అంటే, ఆ దూత ఏమన్నా అంటే, అది చెప్పవల్ల కాదు, అది చెప్పడానికి వీల్లేను పేరు, అది ఉచ్చరించడానికి గాని చెప్పడానికి గాని వీలు కాని అమోఘమైన, అద్వితీయమైన, సమానమైన, లేదంటే అద్భుతమైన పేరు. కానీ ఆ పేరుని కొంచెం కొంచెంగా ఆయన మనకు తెలియజేస్తా వచ్చారు కదా. ఆయన వాక్యంలో యెహోవా నిస్సి అని, యెహోవా ఈరే అని ఎన్నో పేర్లు మనం ఆయన గురించి చెప్పుకోవచ్చు. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం ఆ పేర్లని, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డ కుమారుని పేర్లు అక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదిలో దేవుడు ఉన్నాడు, ఆయన వాక్యం ఉండింది, వాక్యం దేవుని యొద్ద ఉండింది, వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్, ఇదేంటి అంతా దేవుడు వాక్యం అంటున్నారు అనేది. దానికి ఎక్స్ప్లెనేషన్ గా మనం ఇలాగ చెప్పుకుందాం. మన ప్రత్యక్ష గుడారంలో చూసినట్లయితే అక్కడ బలిపీఠం ఉంటది, ఇత్తడి బలిపీఠం. ఆవరణంలో ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం కనిపిస్తాయి. ముందు ఇత్తడి బలిపీఠం, తర్వాత ఇత్తడి గంగాళం. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. వాళ్ళు పరిశుద్ధపరచబడడానికి అక్కడ కాళ్ళు కడుక్కొని వాళ్ళు లోపలికి వెళ్ళేవాళ్ళు యాజకులు. ఆ ఇత్తడి గంగాళం అది అక్కడ సేవ చేయడానికి వచ్చిన సహోదరిల అద్దాలతో అది చేయబడింది అని చెప్పి చదువుతున్నాం మనం. అద్దము అనేది కూడా వాక్యమే. యాకోబు పత్రికలో మనం చూస్తాం, అద్దం అనేది వాక్యానికి గుర్తుగా ఉంది. అద్దంలో చూసుకున్నప్పుడు మన లోటుపాట్లు మనకు కనబడతాయి కాబట్టి మనం వాటిని సరి చేసుకోవచ్చు. కాబట్టి తర్వాత దాంట్లో ఆ గంగాళంలో నీళ్లు పోయబడి ఉంటాయి. నీళ్లు కూడా వాక్యమే కదా, అండ్ వాక్యమే, నీళ్లు వాక్యమే, గంగాళం వాక్యం. ఇది ఎలాగా అనంటే ఇప్పుడు మనం చదువుకున్న దానికి సరిపోద్ది. నీళ్ళకి ఒక రూపం రావాలంటే, అవి పట్టి ఉంచాలంటే గంగాళం అవసరం. కాబట్టి గంగాళంలో ఆ నీళ్లు ఉన్నప్పుడే అవి వాడుకోవడానికి వీలవుతాయి. అలాగే దేవుడే ఈ వాక్యానికి ఆధారం. గంగాళం ఎట్లాగా నీళ్ళకి ఆధారమో అలాగే దేవుడే ఈ వాక్యానికి ఆధారం. ఒకవేళ ప్రభువే లేకపోతే ఈ వాక్యమే మనకు ఉండేది కాదన్నమాట. అలాగా మనం చెప్పుకుందాం. ఈ వాక్యమే దేవుడే, అంటే వాక్యం అంటే దేవుడే, దేవుడే వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదవాల్సిన వరంగా ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ దినాల్లో మేము బైబిల్ రీడింగ్ లో కొంతమంది పిల్లలతో కలిసి చదువుతున్నప్పుడు ఈ యొక్క గ్రంథాలు, జడ్జెస్, యెహోషువ గ్రంథం, వీటిల్లో ఎన్ని సార్లు ఆయన వాక్యము, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు అనుసరించాలి, వాటిని మర్చిపోకూడదు, నీ నోట్లో నుంచి తొలగిపోకూడదు, ఆ గ్రంథంలోని వాక్యాలు అనుసరించడానికి జాగ్రత్త పడాలి, నువ్వు నేర్చుకోవాలి, నీ బిడ్డలకు నేర్పించాలి. అంతేకాకుండా రాజులు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రతిని, ఆ ధర్మశాస్త్ర ప్రతిని వాళ్ళు రాసి చేతితో రాసుకొని వాళ్ళ దగ్గర ఒకటి పెట్టి తర్వాత మందసం దగ్గర ఒకటి పెట్టాలి. ఇలాంటి చాలా ఆజ్ఞలు వాళ్ళకి ఇవ్వబడినట్లు వాక్యం యొక్క ప్రశస్తత వారి గుర్తెరిగిన వాళ్ళు అన్నట్లుగా అక్కడ చెప్పబడింది. మోషే కూడా ఎన్నోసార్లు, యెహోషువ కూడా ఎన్నోసార్లు ఆ వాక్యాన్ని గురించిన తలంపులు దేవుడు ఇచ్చినట్లు మనం చూసుకోగలం. అసలు ఈ వాక్యము ఎంత గణపరిచాడంటే, ఆయన నామం అంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని దేవుడు గణపరిచాడంట. 138:2 మనం మాట చదువుతున్నాం, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యం నీవు ఘనపరిచి ఉన్నావని 138:2 మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడే ఘనపరిచిన ఈ వాక్యాన్ని, ఆకాశం అందు నిత్యము స్థిరంగా ఉండే వాక్యాన్ని మనం చదవాలి, దాన్ని నేర్చుకోవాలి, వినాలి, దాని ప్రకారం మనం జీవించాలి. రెండవదిగా యెహోషువ గ్రంథం 1:8
ఇలాగ రాయబడింది. యెహోషువ చాలా దిగుల్లో ఉన్న సమయంలో మోషే వెళ్ళిపోయారు. యెహోషువ నాయకత్వం వహించాలి. ఎంతో భయంతో భీతితో ఉన్న సమయంలో యెహోషువకి దేవుడు ఇచ్చిన మాట, భయపడద్దు అని చెప్పాడు. ఆ నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండని చెప్పాడు. 7వ వచనం నుంచి మనం చదువుతాము. 1వ అధ్యాయం 7వ వచనం. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. అంతటి చొప్పున చేయాలి, ఏం మర్చిపోకూడదు. కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదంట. దాన్ని అంటే బోధిస్తూ ఉండాలంట. అందుకేనేమో దేవుడు మనకి దినాల్లో చాలా మీటింగ్స్, ఆన్లైన్ మీటింగ్స్, సహోదరుల కొడుకులు స్పెషల్ మీటింగ్స్ మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలంట. దివారాత్రము దాన్ని ధ్యానించాలంట. అప్పుడే మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీ దేవుడైన యెహోవా నీకు. కాబట్టి నీ దగ్గర నుంచి దాన్ని తీసివేసుకోకూడదు. దివారాత్రము నువ్వు దాన్ని ధ్యానించాలా అని చెప్పేసి చెప్పబడుతుంది. కాబట్టి ఆ యొక్క నాయకులకి, రాజులకి ఇవ్వబడిన ఆజ్ఞ నువ్వు బోధించాలి, నీ పిల్లలకి నేర్పించాలి, నువ్వు అనుసరించాలి. మనము నేర్చుకోవాలి, మన పిల్లలకి బోధించాలి, మనం అనుసరించాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఇది సత్యవంతుడైన వాని రచన కాబట్టి దాంట్లో ఉన్నవన్నీ సత్యమే. కాబట్టి నీ వాక్యము సత్యము అని చెప్పి మనం చదువుతున్నాం. దానికి కర్త, దాన్ని రచించిన వారు దేవుడు కాబట్టి, ఆ యొక్క మన దేవుడు, మన ప్రభు అయిన దేవుడిని వాక్యం కాబట్టి మనం దాన్ని చదవాలి. తర్వాత మత్తయి సువార్త 4:4 ఉంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనం అనుకుంటున్నాం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి బ్రతుకున్నామని. కానే కాదు, దేవుడు బ్రతకమని చెప్పాడు ఈ రోజు. కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి మనము బ్రతికి ఉన్నాం కాబట్టి ఆయన మాటని మనం వినాలి, చదవాలి. రొట్టె వల్ల కాదు మనం జీవించేది. అంతేకాకుండా ప్రతి మాట, ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఆయన మాట, ప్రతి మాట కూడా ఆయన మాట. కొన్ని మనకు అర్థం కానివి, లేదంటే ఎందుకు ఇవి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అని అనిపించవచ్చు. నేను చిన్నగా ఉన్నప్పుడు పరమగీతం చదివినప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు, పక్కన తిప్పేసేదాన్ని. ఇదేంటో ప్రేమ గీతం లాగా ఉంది, ఇది ఎందుకుంది బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం కదా బైబిల్ గ్రంథం అనుకునేదాన్ని. కానీ ఆ తర్వాత ఒక సహోదరుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో అంత వైభవం ఉందా, అంత మంచి విషయాలు ఉన్నాయా, దేవుని ప్రశస్తత అంత గొప్పదా అని చెప్పేసి నేను గుర్తెరిగాను అనమాట. కాబట్టి ప్రతి మాట అది మనకు అర్థం కాకపోవచ్చు, మనకు అన్యాయంగా తోచొచ్చు, దాంట్లో రాయబడినవి అనీతిగా కనపరచచ్చు, కానీ మనకు బుద్ధి కలగడానికే ఇవన్నీ రాయబడ్డాయి. 2వ తిమోతి 2:15 తిమోతికి పౌలు రాస్తున్నాడు, దేవుని ఎదుట యోగ్యంగా సిగ్గుపడనక్కర్లేని వారుగా నిన్ను నీవే దేవుని కనబరుచుకోవడానికి జాగ్రత్త పడు అని చెప్పేసి చెప్తా అన్నాడు అనమాట. మనం యోగ్యంగా సిగ్గుపడనక్కర్లేని వాళ్ళంగా కనబరుచుకోవాలంటే ఈ దేవుని వాక్యాలు మన హృదయంలో అవి నిలిచి ఉండాల. తర్వాత దేవుని పూర్తి ప్రణాళిక, ఆయన సృష్టిలో ఆయన ఏం చేశాడు, తర్వాత ఆయన ఎలాగ జనాల్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు, వాళ్ళకి ఎలా న్యాయాధిపతుల్ని ఇచ్చాడు, రాజుని ఇచ్చాడు, తర్వాత ఆయన యొక్క రక్షణ కార్యం ఏంటి, తర్వాత ఆయన తిరిగి రాబోయే విషయాలు, 2వ రాకడ, ఇవన్నీ కూడా, నూతన ఆకాశం, నూతన భూమి, పరలోక పట్టణం, మహానగరం, వీటన్నిటికి వచ్చిన విషయాలు పూర్తిగా కూడా రాయబడినది దేవుని వాక్యం, మన పరిశుద్ధ గ్రంథం. తర్వాత పరిశుద్ధులు పరిశుద్ధపరచడానికి ఈ గ్రంథం చాలా ఉపయోగపడుతుంది. యోహాను సువార్త 17:17 మనం ఇలా చదువుతున్నాం కదా. యోహాను సువార్త 17:17 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రతిష్ఠ చేయమని చెప్పి యేసుప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ఆయన ఇంకా మరణించవలసిన సమయం ఆసన్నమైంది, కొత్త సమయమే ఉంది. కానీ ఆయన అక్కడ ఆగిపోయి అక్కడ ప్రభు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా ఏమి అన్నాడంటే కాపాడుము కాపాడుము అని చెప్పి అడిగాడు. నువ్వు నాకు ఇచ్చిన వారిని ఈ లోకంలో నుండి కాపాడుము. లోకం ఎంత భయంకరమైందో యేసుప్రభు వారికి తెలుసు.
కాబట్టి లోకంలో నుంచి వారిని కాపాడుము, భద్రపరచుము అన్నాడు. ఎవరిని కాపాడుకుంటాం, ఎవరిని భద్రపరుచుకుంటాం? మనకు ప్రశస్తమైన వాటిని, చాలా విలువైన వాటిని కాపాడుకుంటాం, భద్రం పరుచుకుంటాం. కానీ ప్రభువారు ఏమని అడిగారంటే, నువ్వు నాకు ఇచ్చిన వారి లోకంలో ఉన్నారు, నేనైతే నీ దగ్గరకు వస్తున్నాను కదా తండ్రి, వారిని కాపాడుము, భద్రపరచుము అని చెప్పేసి 2 సార్లు ఆయన అడిగినాడు. తర్వాత ఏమని అడిగాడంటే, ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠ అని తెలుగులో ఉంది కానీ శాంక్టిఫై అని ఇంగ్లీష్ లో ఉంది. వాళ్ళని పవిత్రపరచుము అని చెప్పేసి అడిగాడు. ఎట్లా పవిత్రపరుస్తా అంటే ఈ వాక్యం ద్వారానే. వాళ్ళని ప్రతిష్ఠ చేయము, నీవు నన్ను సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమైన వాక్యం చేత నీ బిడ్డల్ని నువ్వు ప్రతిష్ఠ చేస్తురు అని చెప్పేసి అడిగాడు అన్నమాట దేవుడు. అది పరిశుద్ధపరచబడ్డానికి పరిశుద్ధపరిచాడు దేవుడు మనల్ని. కానీ అనుదిన పరిశుద్ధత కూడా మనకు ఎంతో అవసరం. దానికి యేసుప్రభు వారు అంత గొప్ప ప్రార్థన అక్కడ చేశారు. నా మహిమను వాళ్ళు చూడాలి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. కాబట్టి రేపు యేసుప్రభు వారు 2వ రాకడలో మనం ఆయన మహిమను చూస్తాం. ఆయన పోలి ఉన్నట్లుగానే మనము ఆయన్ని చూస్తాం అన్నమాట. ఆయనలాగే మనం కూడా మారుతామని చెప్పి ఇలాంటి మంచి ప్రార్థన యేసుప్రభు వారు మన కోసం చేశారు తండ్రి దగ్గర. తర్వాత ఈ దైవ వాక్కులు అపవాది ఎరుగును, సాతానుడు ఎరుగును కాబట్టి యేసుప్రభు వారిని శోధించడానికి వచ్చాడు దేవుని వాక్కుల చేత. కానీ ప్రభువారు వాక్యాన్ని ఎక్కడ ఎలాగ ఉపయోగించాలో ఎరిగిన వారు కాబట్టి అపవాది శోధనలన్నీ ఆయన సరైన జవాబులు ఇచ్చాడు. ఈ భూమి మీద అనేకులకి అనేక రీతులైన ప్రశ్నలు ఉంటాయి. మనల్ని కూడా అడుగుతుంటారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అసలు అనేసి. అన్నిటికీ జవాబు, కొన్ని కోట్ల ప్రశ్నలకు జవాబు బైబిల్ గ్రంథంలో ఉందని చెప్పేసి ఒక భక్తుడు అన్నాడు. నిజమే కదా. ఈ మధ్య కూడా ఒక అమ్మాయి తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని అడుగుతుండేదంట, ఈ భూమిని ఎవరు చేశారు, మరి వాళ్ళ ఇంట్లో చాలా దేవుళ్ళు దేవతల బొమ్మలు ఉంటే మరి ఈ దేవుడిని ఎవరు చేశారంటే, ఈయన చిన్న దేవుళ్ళే, పెద్ద దేవుడు చేశాడు ఈయన్ని అనేది. ఆ పెద్ద దేవుడిని ఏం చేశా అంటే ఇంకొకరి పేరు చెప్పేవాళ్ళంట. తర్వాత ఈ అమ్మాయి అట్లా గుచ్చి అడుగుతుంటే, నీకు అసలు పనే లేదు, నీకు ఈ వయసులో ఎందుకు నీకు క్వశ్చన్స్ అని చెప్పి పంపించేసేవాళ్ళంట అమ్మాయిని. కానీ అమ్మాయి హృదయంలో ఎవరు అసలు దేవుడు, అస్సలు పెద్ద దేవుడిని నేను పూజ చేయాలనుకుని ఆమె కాలేజీలో చేరింది. కాలేజీలో చేరినప్పుడు ఒక రోజు తన పక్క రూమ్మేట్ అమ్మాయి బైబిల్ పక్కన ఉంటే ఊరికి ఎలా తీసింది, ఇష్టం ఉండి కాదు, ఊరికే తీసినప్పుడు మొదటి పేజీలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్నమాట చదివితే అమ్మాయికి ఎక్కడ లేని సంతోషం ఇచ్చింది. ఈ బైబిల్లో ఉండే దేవుడు అన్నమాట భూమి ఆకాశాన్ని సృష్టించింది అని చెప్పి తర్వాత చదవడం మొదలు పెట్టుకుంది. తర్వాత ప్రభువుని నమ్ముకున్నట్లు సాక్ష్యం చెప్పింది. నిజంగా ప్రతి క్వశ్చన్కి జవాబు బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉంది. ఎక్కడి నుంచి వచ్చాను నేను అసలు అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటాడు కదా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాము అన్నాడు. దేవుడు సృష్టించే వచ్చాం మనం ఈ భూమి మీదకి అనేది వాళ్ళకి సింపుల్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ఎక్కడికి పోతున్నాము అని చెప్పేసి అడుగుతుంటారు కొంతమంది. 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక, ప్రతి వాడు నశింపక నిత్య జీవం కోసం పోతున్నాం మనం అనేది వాళ్ళకి ఆన్సర్. ఒకవేళ ఆ నమ్మకపోతే నరకమే, అది తప్పించుకోవడం ఎవరి వశం కాదు. కాబట్టి ఇక్కడ వింటున్న వాళ్ళు ఇంకా ఎవరైనా యేసుప్రభువుని దేవుడుగా రక్షకుడుగా అంగీకరించకపోతే, ఆయన ఇచ్చిన నిత్య జీవం అనే నిశ్చయిత లేకపోతే, ఈ సమయంలో నా ప్రభువాన్ని నమ్ముతున్నాను, నువ్వు నా కోసమే సిలువలో మరణించావు అని చెప్పేసి అడిగితే ఆయన సిలువ రక్తంలో కడిగి ప్రతి పాపాన్ని కడిగి మన పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఇట్లాగా మనం దేవుని గ్రంథంలో నుంచి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు కదా. ఎవని పేరైనను జీవ గ్రంథం అందు రాయబడని ఎడల వాడు అగ్ని గంధకాలతో పడే గుండంలో పడవేవు. కాబట్టి అంతిమ తీర్పు లేదంటే ఆఖరి పరిస్థితి, మనిషి యొక్క జీవితం ఎలాగా, ఆఖరి పరిస్థితి ఎలాగా, అన్నిటికీ కూడా జవాబులు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే దీంట్లో గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చాలా సింపుల్ గా వాళ్ళకి జవాబు చెప్పచ్చు. అందుకని మనం దేవుని గ్రంథాన్ని చదవాలి. తర్వాత పరలోకంలో అన్వయించుకోలేని, ఈ లోకంలోనే అన్వయించుకోగలిగినవి కొన్ని ఉన్నాయి కదా. అవి మనం పరలోకంలో అవి మనకు అవసరం ఉండదు, ఇక్కడే అవసరం కదా. 1 కొరింథీ 10:13 శోధన గురించి రాయబడింది. కాబట్టి దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఆయన ఇస్తానన్నాడు, ఆయన శక్తిని ఇస్తానన్నాడు ఓర్చుకోవడానికి. కాబట్టి అక్కడైతే పరలోకంలో మనకు శోధన అనేది ఉండదు, అది ఇక్కడికి సంబంధించింది. ఇవన్నీ కూడా
మనం ఈ భూమి మీద అనుభవించాలి, ధైర్యం తెచ్చుకోవాలంటే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఫిలిప్పి 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చు. నిజమే, ప్రభు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని చెప్పి చదువుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అవసరాలు ఏమి ఉండవు. ఆయన చూసినప్పుడు మనం పూర్తి సంతోషంతో పూర్తి తృప్తితో ఆయన కొనియాడమే మనకు ఉన్నతమైన పని. కాబట్టి ఈ భూమి మీద మనము అన్వయించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి నేర్చుకోవాలి. యోహాను సువార్త 14:1 కూడా మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పుంది. ఈ భూమి మీదనే మనకు కలవరం, వెరవడం, భయాలు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ మనకి ఏమి ఉండవు. కాబట్టి అవి కూడా మనం నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి ధైర్యం పొందాలంటే మనం ఈ గ్రంథాన్ని మనం చదవాలి. అటు ఈ సర్వలోకల రక్షణ కొరకై దేవుడు ఏర్పరిచిన ఏకైక మార్గం సిలువ మార్గం, దేవుని మార్గం. అది ఎక్కడుందంటే ఈ పరిశుద్ధ లేఖనాల్లోనే తప్ప ఇంకెక్కడ మనం కనుగొనలేము. ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. వారి నీతియుక్తమైన జీవితం జీవించడానికి, ఆత్మ సంబంధమైన జీవితం జీవించడానికి, సాంఘికపరమైన జీవితం జీవించడానికి అవి ఎంతో అవసరం. కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు. అవి కొట్టివేయబడలేదు, కానీ వాటికంటే ఉన్నతమైన స్టాండర్డ్స్ లోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. 10 ఆజ్ఞలు మనం మామూలుగా చెప్పుకుంటాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని విగ్రహాన్ని చేసుకోనకూడదు, సాగిలపడకూడదు, వ్యర్థముగా నీ దేవుడైన యెహోవా నామమును ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించవలను, తల్లిదండ్రులను సన్మానించవలను, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇతరులను ఏది కూడా ఆశించకూడదు. ఇవి వాళ్ళ మోరల్ లైఫ్ కి సరిపోతాయి. ఆత్మ సంబంధమైన జీవితం కోసం 7 పండుగలు చేయమన్నాడు, 5 బలులు ఇవ్వమని చెప్పాడు దేవుడు. జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఆ దినాల్లో, దేవుని సన్నిధిలోనే సంతోషించాలి. ఈ పండుగలు అనేవి ఆర్భాటంతో కూడినవి, ఖర్చుతో కూడినవి కాదు, కానీ దేవుని సన్నిధి అనుభవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అవి మనం నిర్గమకాండం, లేవియ కాండంలో వాటిని చదువుతాం. ఆ తర్వాత వాళ్ళ సాంఘిక పరమైన జీవితం. అందుకని వాళ్ళు ఇశ్రాయేలీయులు 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా వాళ్ళు అనుసరించదగినవి 625 అని ఏమో చెప్తారు. ఎక్కువ చాలా నెంబర్లు ఉన్నాయి అని చెప్తారు. అంటే వాళ్ళ ఆహార విషయం చెప్పాడు, పరిశుభ్రత విషయం చెప్పాడు, ప్రత్యేకత విషయం చెప్పాడు, భూమిని ఎలా పరిరక్షించుకోవాలనో, పన్ను ఎలా కట్టాలనో, మిలిటరీ ఎలాగా మిలిటరీ వాళ్ళని రెడీ చేసుకోవాలనో, వివాహం ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, వాళ్ళ పిల్లల్ని ఎలాగ పెంచాలి, పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళ చేతులకి వాక్యాలు కట్టమన్నాడు, నుదుటి మీద వాసికాలుగా కట్టుకోమన్నాడు, ఇంటి గవనుల మీద వాటిని రాసుకోమన్నాడు, కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాళ్ళకి బోధించమన్నాడు. కాబట్టి ఈ వాక్కులు వాళ్ళ జీవితాల్లో ఎంత అవసరమైనయో కదా. విడాకుల విషయంలో కూడా దేవుడు చెప్పాడు, కుష్ఠరోగుల్ని ఎలా పరామర్శించాలో చెప్పాడు. తర్వాత దాసుని కొడితే, తండ్రిని కొడితే, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి చెప్పాడు. దాదాపు 600కు పైగా వాళ్ళు ఆజ్ఞలు పాటించాల్సి ఉంటుంది అని చెప్పేశాడు. కాబట్టి ఇవన్నీ పాటించడానికి వాళ్ళకి ఎక్కడిది అంటే రాయబడిన లేఖనాలే, మోషే దగ్గర నుంచి రాయబడిన లేఖనాలే, ఆయనను బట్టి ఆయన ద్వారానే ఆ శక్తిని ఆ లేఖనాల నుంచి వాళ్ళు పొందుకున్నారని చెప్పేసి మనం చెప్పచ్చు. ఈ భూమి మీద అనేక పుస్తకాలు, అనేక ప్రసంగాలు, స్కూళ్ళల్లో అనేక బోధలు మనం వింటున్నాం, కానీ ఈ యొక్క దేవుని వాక్యం లాంటి ప్రశస్తమైన శక్తి గల్ల దేవుని వాక్యం ఇది. కాబట్టి మనుషుల మాటలు కాదు, మనుషుల వాక్యం కాదు, దేవుని మాటలు. కాబట్టి ఇది దేవుని వాక్యము. కాబట్టి దాన్ని ఎంతో భయంతో, భక్తితో చదవాలి. దాంట్లో ఏముందా అని మనం దాన్ని తరచి చూడాలన్నమాట. అందుకని మన పితరులు చెప్పేవాళ్ళు కదా, భక్త్ సింగార్లు అలాంటి వాళ్ళు, బెంజమిన్ అన్న, ఆ దినాల్లో గొప్ప భక్తులు, సైలస్ ఫాక్స్, వీళ్ళంతా మోకాళ్ళ మీద ఉండి బైబిల్ని చదవమని చెప్పేవాళ్ళు, ధ్యానించమని చెప్పేవాళ్ళు. అలాగా మోకాళ్ళ మీద ఉండి ధ్యానించి అనేకులకు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఆ దినాల్లో వాడబడ్డారు. కాబట్టి మనం కూడా అలాగ మోకాళ్ళ మీద ఉండి చదవగలిగితే ఎంత ఆశీర్వదించబడతామో కదా. కానీ నా జీవితంలో నేను అలాగ మోకాళ్ళ మీద చదవలేకపోయానని చెప్పి ఒప్పుకుంటున్నాను. ప్రార్థించే సమయంలో మాత్రం మోకాళ్ళ మీద ఉండేదాన్ని, కానీ ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని ఆ దినాల్లో కూడా నేను. కాబట్టి వాక్యం చదవడానికి మాత్రం కూర్చొనే చదివేదాన్ని. ఇప్పుడు అనుకుంటుంటా, అయ్యో మంచి సమయం అంతా పోగొట్టుకున్నాను నేను వాక్యాన్ని మోకాళ్ళ మీద చదవలేకపోయాను అనేసి. కాబట్టి అది దేవుని వాక్యం,
భయంతో భక్తితో మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. దేవుని వాక్యము అనే మాట మనం చూసుకున్నాం. చాలా మంది దేవుని వాక్యాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తారు. బైబిల్ గ్రంథంలో సూదులు పెట్టడం అంటే బైబిల్ గ్రంథం అయితే ఎవరు తాకర్లే అని దాంట్లో సూది గుచ్చి పెట్టుకుంటారు. దాని మీద వేరే చెత్త పుస్తకాలన్నీ పెడతా ఉంటారు. దాని మీద మొబైల్స్ పెట్టుకుంటుంటారు. కానీ దేవుని గ్రంథం, ఇంట్లో దేవుని మాటలున్నాయి. అవి చాలా ప్రశస్తమైనవి అని దేవుని గ్రంథాన్ని కూడా మనం ప్రత్యేకంగా చూడడం చాలా అవసరమని నాకు అనిపిస్తది. తర్వాత రెండవ మాట, దేవుని వాక్యము సజీవమై అని చెప్పి చదువుతున్నాం. జీవము గలది అని చదువుతున్నాం. సజీవము అంటే జీవము గలది అని చెప్పి చదువుతున్నాం. ఈ మిగతా వారి మాటలన్నీ ఎంత పెద్ద భక్తులైనా సరే, పోపులైనా సరే, రెవరెండ్లైనా సరే, లేదా లోక సంబంధంగా అధికారులు, గనులు, మినిస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా జీవం లేని మాటలు. ఏమంటే వారిలోనే జీవం లేదు కాబట్టి వారు మాట్లాడిన మాటలు జీవం లేవు. అవి మరణాన్ని మాత్రమే తీసుకొస్తాయి. ఒకవేళ జ్ఞానాన్ని తీసుకురావచ్చు కానీ జీవాన్ని మాత్రం తీసుకొని. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1:9 జీవము గల దేవుని వెంబడించడానికి అని చెప్పి చదువుతున్నాం మనం. దశలోనికి రాసిన పత్రిక 1:9 మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు, మరియు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగున దేవుడు. మన దేవుడు జీవం గలవాడు, సత్యవంతుడగు దేవుడు. ఆయన మాటలు జీవం గలవి కాబట్టి మనం వీటిని మనం చదవాలి, ఘనపరచాలి. 1 తిమోతి 4:10 కూడా మనం చదువుతున్నాం. 1 తిమోతి 4:10 మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచున్నాం. జీవము గల దేవుడు, మన దేవుడు జీవము గల దేవుడు కాబట్టి ఆయన మాటలు జీవం గల మాటలు అని చెప్పేసి యేసు ప్రభువు వారే చెప్పారు కదా. యోహాను సువార్త 6:63 నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆయన మాటలు ఆత్మ అంట. మరి ఆత్మ జీవము, జీవము కలిగిన ఆత్మ ఆయన మాటలు కాబట్టి భయభక్తులతో మనం ఆయన మాటల్ని చదవాల్సిన వాళ్ళు ఉన్నారు. అందుకనే దావీదు అంటాడు 119వ కీర్తన 18వ వచనంలో, నీ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవచేయము అని చెప్పి ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం చదివేటప్పుడు మనం ప్రభువా నిజంగా చాలా జ్ఞానం లేని దాన్ని కాబట్టి మీ ఆ మాటలు అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయని చెప్పేసి మనం ప్రార్థించవలసిన వాళ్ళం అయి ఉంటున్నాం. నేను కూడా చాలా సార్లు చదువుతున్నాను కానీ బైబిల్ గ్రంథం దాన్ని ధ్యానించడం అంటే గాని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది చాలా తక్కువే. కానీ ఎవరైనా వాక్యం చెప్పమన్నప్పుడు మాత్రమే నేను వాటిని ఎక్కువసేపు వాటిని గురించి చదవడం, లేదంటే వాటి గురించి తెలుసుకోవడం, ఎక్కడున్నా ఇంకా ఈ విషయాలని చెప్పేసి నేను సెర్చ్ చేస్తా ఉంటాను. కాబట్టి ఈ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు మనం తెలుసుకున్నట్లు ఆయన మాటల్లో జీవం ఉంది. కానీ మన కృంగిన పరిస్థితుల్లో, మన యొక్క నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో ఆయన మాటలు ఎలాగొస్తాయంటే ఒక పెద్ద వెలుగులాగా మన దగ్గరికి వస్తాయి. ఎంతో కృంగి ఉంటాం కొన్ని సమయాల్లో, ఎవరు మనకు దిక్కు ఎవరు లేరు, దిక్కు తోచని స్థితిలో ఉంటాం. ఆ సమయంలో దేవుని వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఇలాగ ఎన్నో సార్లు నేను నా జీవితంలో దేవుని వాక్యాన్ని అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు నేను చెప్పగలను. అది జీవం గల మాటలు కాబట్టి ఆ జీవం గల మాటలు మనలో ధైర్యాన్ని, మనలో సంతోషాన్ని, మనలో పురికొల్పుని కల్పిస్తుంది. ఎన్నో మాటలు నేను అలాగ చెప్పగలను. జీవం గల మాటలు. ఇంకా ఈ పరిస్థితి లాభం లేదు, చెయ్యి మీరిపోయింది అన్నట్లుగా ఉన్న పరిస్థితిలో కూడా ఎన్నోసార్లు బైబిల్ చదివాను. కానీ యోబు గ్రంథంలో 2 సార్లు ఉందన్నమాట. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుతాలు చేసేవాడు అనేసి. నాకు ఆ మాట ఎలాగుందంటే నా పరిస్థితులకు మించింది ఎవరు కూడా నాకు ఇంకా సహాయం చేయలేరు అన్నట్లుగా నా పరిస్థితుల్లో పరిశోధింపజాలి మహాకార్యాలు ఎలాగ ఆలోచించినా కూడా దానికి జవాబు లేదు. కానీ ఆయన పరిశోధింపజాలి మహాకార్యాలు చెప్తాడు అని చెప్పి ఒక ధైర్యం నా లోపలికి వచ్చింది. వెంటనే ఆ వాక్యం రాసి షెల్ఫ్ లో పెట్టాను అన్నమాట. నిజంగానే దేవుడు ఆ పరిస్థితుల నుంచి ఆశ్చర్యంగా మమ్మల్ని తప్పించాడు. దేవుని నామానికి మహిమ కొరకై ఇలాగ ఎన్నో మాటలు మన కృంగిన వేళల్లో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆయన మాటలు జీవం గల మాటలు కాబట్టి మనల్ని అవి బలపరుస్తాయి. శిష్యులు 70 మంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు, యేసుప్రభువు వాళ్ళని అడుగుతున్నారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారంటే పేతురు వెంటనే అంటున్నాడు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు గలవా. నిత్య జీవం మాటలు ఆయన మాటలు. ఆయన మాట ద్వారానే కదా మనం రక్షణ పొందాం.
ఆయన ఎవరు మనం ఎరగలేదు గాని ఆయన మనల్ని ఎరిగిన వాడై, మన భవిష్యత్తు అంతా ఎరిగిన వాడై, నాకైతే రక్షణ తెలీదు, మారు మనసు తెలీదు. అలాంటి సమయంలోనే నేను ప్రార్థన అయితే చేస్తుండేదాన్ని యేసు ప్రభు పేరులో. ఏం ప్రార్థన అంటే మా నాన్న చచ్చిపోకూడదు. అదొక్కటే నా ప్రార్థన. ఇంకేం తెలియదు నాకు ప్రార్థన. ఇంట్లో ఎవరికైనా రోగం వచ్చినప్పుడు, బాగలేనప్పుడు ప్రార్థన చేసేది. కానీ దయగల దేవుడు ఆ చిన్న ప్రార్థన కూడా, ఆ రక్షణ మారు మనసు లేని నా ప్రార్థన కూడా ఆలకించి ఆయన మా నాన్న చనిపోయిన దినంలో ఆయనైతే చెన్నైలో ఉన్నారు. నేనైతే డీకే కాలేజీలో నెల్లూరులో ఉన్నాను అప్పుడు. అయితే మనకొక నిరీక్షణ గలదు. అదే మనం ఆయన్ని అక్కడ కలుసుకుంటాం. ఎంత అద్భుతమైన విషయం గదా! నేను నమ్మక ముందే ఆయన నాతో మాట్లాడి సరిగ్గా ఆయన యొక్క వాక్కుని పంపించాడు. నిజంగా అప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఎక్కడ కలుసుకుంటాం ఏంటని. కానీ ఇప్పుడైతే మా నాన్న చనిపోయిన తర్వాత ఆ మాటలు ఎంత ధైర్యాన్ని, ఎంత సంతోషాన్ని ఇస్తాయంటే, ఒకవేళ మా నాన్న నరకానికి వెళ్ళారనంటే నాకెంతో దుఃఖాన్ని కలిగించింది. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు ఆయన అని చెప్పేసి మనం ఆయన్ని కొనియాడవలసిన వాళ్ళంగా ఉన్నాం. మతాధికారులు బంట్రోతులు పంపించారు యేసుప్రభు వారిని పట్టుకురమ్మని. కానీ వాళ్ళు పట్టుకురాకుండా గమ్మునొచ్చారు. యేసుప్రభు వారిని గురించి మతాధికారులు అడిగినప్పుడు ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బంట్రోతులు గాని, పెద్దవాళ్ళు గాని, ఎవరైనా గాని ఆయన మాటలకి వాళ్ళు ఆయన మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మాటల్లో జీవం ఉంది కాబట్టి లాజరు బయటికి రా అన్నప్పుడు ఆయన ప్రేత వస్త్రాలు ధరించి అలాగే బయటికి వచ్చాడు. ఒకే నిమిషం ఆయన మాట చెప్పడం, అలాగా బయటికి రావడం. అది మన యోహాను సువార్త 11:43లో అనేక మార్లు మనం చెప్పుకుంటా ఉంటాం. యేసుప్రభువారు యోహాను సువార్త 5:24లో చెప్పారు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఇచ్చేవాడు వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు. నిజమే, ఆయన మాట విన్నాం మనం. ఆయన రక్షకుడు అని చెప్పి నమ్మాం. ఆయన చూడలేదు కానీ ఆయన మాట విని మనం నమ్మాం కాబట్టి మనం బ్రతుకుతున్నాం. అంతేకాకుండా ఒక దినాన ఆయన ఊరి శబ్దం వినబడుతుంది. ఆయన కేక వినబడినప్పుడు 1 దశలోనిక 14:13 ప్రకారం సమాధుల్లో ఉంటే కూడా మనం లేస్తాం. ఒకవేళ బూడిద అయిపోయి ఉంటే కూడా మనము లేచి వస్తాం. ఆయన శబ్దం, ఆయన మాట అంతా బలం కలది, జీవం కలది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జీవం ఉంది కాబట్టి చనిపోయినా సరే, బూడిద అయిపోయినా సరే, ఎక్కడున్నా సరే మనము సమాధుల్లో నుంచి ఆ యొక్క ప్రదేశాల్లో నుంచి మనం దేవుని కోసం అప్పగించబడతాం. కాబట్టి ఆయన మాట అది దేవుని వాక్యం అని, తర్వాత అది జీవం గల వాక్యం అని చెప్పుకున్నాం. మూడోదిగా అది బలము కలదంట. దేవుని వాక్యము బలం ఉంది, దాంట్లో శక్తి ఉంది అని చెప్పేసి మనం చదువుతా ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో మనం సుత్తి వంటిది అని 23:29లో చదువుతాం. తర్వాత సుత్తి వంటిది అంటే అది కొట్టేది. మన హృదయాలు మెత్తనివి అని అనుకుంటాం కానీ అవి చాలా ఘోరమైన వ్యాధి కలవి. అలాంటి వ్యాధి గల హృదయాల్ని ఒప్పించే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అసలు వీళ్ళు దేవుణ్ణి నమ్మరు, వీళ్ళకి అసలు దేవుడు అంటేనే ఇష్టం లేదు, వాళ్ళు ఏం చదివేవి ఒగ్గడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్యానికి వాళ్ళు లోబడ్డం లేదని కొంతమందిని గురించి మనం అనుకుంటాం కదా. మేము ఒక అమ్మాయిని గురించి అలాగ అనుకునేవాళ్ళం. ఇంత మందిరం పేరెత్తితే అసలు అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేది. కాబట్టి మేము ఏమనుకున్నామంటే, మనం చెప్పొద్దు అమ్మాయికి, దేవుడే అమ్మాయిని దర్శించాలనుకున్నాం. చిన్న పిల్ల అంటే 20 ఏళ్ల పిల్ల, యవనస్తురాలు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే చాలా కష్టం కదా తల్లిదండ్రులకి. ఎక్కడ పోయి ఎత్తుక్కుంటారు ఆ పిల్లని. కాబట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ఆయన వాగ్దానం పట్టుకున్నాం. ప్రభువా మీరు చెప్పారు, ఆమె తల్లిని రక్షించుకున్నారు, అమ్మాయిని కూడా మీరు రక్షించుకోండి. వాళ్ళ తల్లి ఎంతో ఏడ్చేది, నా బిడ్డ అనేసి. కానీ దేవుడు ఒక దినాన ఆమెని వంచి తన పండ హృదయాన్ని ఒప్పించి తీసుకొని వచ్చాడు మందిరానికి. అద్భుతమైన విషయం. మూర్ఖులైన వక్రజనం, చదువులేని వాళ్ళు, కానీ దేవుని విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు. ఒప్పించే శక్తి, సుత్తిలాగా కొట్టే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అగ్నిలాగా, అగ్ని శుద్ధి చేస్తుంది, మలినాలు డాగులు అవన్నీ తీసివేయగలదు. ఏది అవసరమో దాన్ని మాత్రం ఉంచగలదు. అలాంటి అగ్ని లాంటిది, బలము కలది కదా. అగ్ని బలము గలది, సుత్తి బలము గలది. తర్వాత జేమ్స్ లో ఇందాక చెప్పుకున్నాం మనం, అద్దము మనం డాగులు మచ్చలు లోపం ఏదంటే చూపిస్తుంది. అలాంటిది దేవుని వాక్యం, అంత బలం కలది. విత్తనము చిన్నదిగా కనిపిస్తుంది, అది ఫలించే శక్తి ఉంది. ఒకే విత్తనం వేస్తాం, అనేకమైన ఫలాలు పోసుకుంటాం కదా మనం. కాబట్టి అలాగ ఫలించాలంటే ఆ విత్తనంలో బలం, జీవం ఉండాలి, ఇదంటే శక్తి ఉండాలి. కాబట్టి అది మనం ఫలించాలనేసి
మనం గుర్తు చేయబడుతున్నాం. 1 పేతురు 1:23 ప్రకారం. రోమీయులకు రాసిన పత్రిక 1:13 ఒకరు అనేకులు అవ్వాలి అని చెప్పేసి రాయబడి ఉంది. తర్వాత పరిశుద్ధత కలుగుటయే దానికి ఫలం. మనం ఒకరంగా దేవుని నమ్ముకున్నాం, మన వెనక అనేకులు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఫలించాలి. మాతో పాటు బైబిల్ చదువుతా ఉంటది ఒక సహోదరి. ఆమె ఎప్పుడో 23 ఏళ్ల కిందట, దాదాపుగా 30 ఏళ్ల కిందట ప్రభు నమ్ముకుంది. ఆ గృహంలో ఆమె ఒక్కటే నమ్ముకుంది, చదువురాని సహోదరి. కానీ ఇప్పుడు ఈ దినాల్లో మొత్తం మళ్ళీ బైబిల్ రీడింగ్ కలుస్తా ఉన్నప్పుడు ఆమె కుటుంబం అంతా కూర్చుంటారు బైబిల్ రీడింగ్ లో. 1 అవర్ బైబిల్ రీడింగ్ కూర్చుంటారు. కోడళ్ళు, కూతురు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళు కూడా రక్షణ పొందారని విని మనవరాళ్ళు కూడా చాలా స్తుతిస్తున్నాం. కాబట్టి మనం ఒకరం అనేకులు కావాలనేది, అలాగా ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధత కలుగుటయే దానికి ఫలము. అదొక ఫలం, పరిశుద్ధత అనేది. మన జీవితాల్లో పరిశుద్ధత దినదినం దేవునికి కనిపించాల్సి ఉంటుంది. సత్క్రియలు అనే ఫలం కూడా మనలో కనిపించాలని కొలసి 1:10 చెప్పబడుతున్నాం. గలతీయులకు మనందరికి తెలిసినట్లు 5:22 ఆత్మ ఫలం 9 రకాలైన ఆ గుణ లక్షణాలు జీవితం, మన జీవితం అక్కడ కనబడాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, మనం ఒక్కొక్క దాన్ని ఆలోచిస్తే అసలు ఇన్ని గొప్ప విషయాలు ఎలాగ దేవుని గ్రంథంలో క్రోడీకరించబడి ఉన్నాయి. ప్రేమలో మనం ఎంత కొదువుపడ్డవాళ్ళం కదా. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించి ఉంటే, ఆ కుమ్మరించబడిన ప్రేమను మనం చూపించలేకపోతున్నాం అనిపిస్తుంది. తర్వాత షేరింగ్, అది కూడా ఒక ఫలం. మనకున్నది ఇతరులతో షేర్ చేసుకోవాలి. మనమే కొనుక్కోవడం, మనమే దాచిపెట్టుకోవడం, మనమే వాటిని అలాగ ఉంచుకోవడం కాదు, కానీ మనకు కలిగిన దాంట్లో ఇతరులకు షేర్ చేయాలి, వాటికి పంచి పెట్టాలి. హెబ్రీయులకు 19లో స్తుతి జిహ్వాఫలం. ప్రతి పరిస్థితుల్లో దేవుని మనం స్తుతించి గణపరచగల వారంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో బలం కలిగి ఫలాలు ఫలించాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కీర్తన 29లో కూడా ఆయన స్వరం లేదంటే ఆయన వాక్కు ఎలాంటిదో మనం చూస్తున్నాం. ఆయన వాక్కు దేవదారులను విరుచును అని చదువుతున్నాం. దేవదారులు అంటే బలమైన వృక్షాలు, అవి ఎంతైనా వంగుతాయంట గాని అవి విరగవంట. కానీ దేవుని వాక్యం వాటిని విరుస్తుంది అని చెప్పి చదువుతున్నాం. మా తాతగారిని గురించి అనుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆయన గ్రామంలో పెద్ద కాబట్టి అన్ని కార్యక్రమాలు చేయాల్సి వచ్చేది. మంత్రాలు, తంత్రాలు, పెళ్లిళ్ళు, యాగాలు, బలులు, సంవత్సరానికి ఒక బలి కూడా ఇచ్చేవాళ్ళు మా తాతగారు. ఆయనకి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివే తాతయ్య నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకోవాలని చెప్తే ఆయన ఏమైనా హిందువుడిగా పుట్టాను, హిందువుడిగా చేస్తానని చెప్పేవాళ్ళు. ఆయనకి తిరుగులేదు గ్రామంలో. ఆయన ఒక దేవదారు వృక్షం అనిపిస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. హిందువుడిగా పుట్టాను, హిందువుడిగానే చేస్తాను అని చెప్పేసి అనేవాళ్ళు ఆయన. కాబట్టి దేవుని వాక్యము విరుస్తదంట. కానీ అలాంటి ఆయన దాదాపు 80 ఏళ్ల వయసులో ఆయన చాలా పెద్ద ఆజానుబాహుడు, చాలా బలవంతుడు కూడా. ఏమన్నాడంటే ఒకసారి ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చి, ఆయన కూడా పెద్ద చదువు లేని పాస్టర్ గారు, పెద్దయ్యా మీరు బలులు కూడా ఇచ్చారు కదా, బలి పశువుకి మీరు ఇట్లా గాయాలు చేస్తారు కదా, పంచగాయాలు, నిజంగా పంచగాయాలు పొందింది యేసుప్రభునే అన్నయ్య అని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి. అప్పుడు అర్థమయ్యి మా అమ్మని పిలిచి అమ్మాయి నేను బాప్తిసం తీసుకుంటానన్నాడు. కానీ మా తాత పెద్ద హెప్టీ పర్సన్ కాబట్టి ఇప్పుడు వద్దనింది మా అమ్మ. చాలా కష్టము మిమ్మల్ని నీళ్ళల్లో ముంచి తీయడము అని. లేదు తప్పకుండా తీసుకోవాలి. దేవుని వాక్యంలో ఆయన ఎక్కువ చదువుకోలేదు, కానీ రామాయణం, భారతం ఆయన నోట్లో అలాగా ఉండేదన్నమాట. ఆయన రచ్చబండ మీద కూర్చుంటే చుట్టూ వచ్చి కూర్చునేవాళ్ళు రామాయణం, భారతం వినడానికి. ఆయన బైబిల్ కూడా చదివాడో లేకుంటే విన్నాడో గాని ఒకే లైన్ లో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షణ పొందుతారని చెప్పిందమ్మ. కాబట్టి నేను నమ్మాను, బాప్తిసం తీసుకోవాలని చెప్పారు. కాబట్టి ఎవరినో తీసుకొని వెళ్ళి అమ్మ బాప్తిసం ఇప్పించారు. కాబట్టి అది దేవదారు చెట్టు మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళ పద్ధతులకు వాళ్ళు కట్టుబడి ఉండడం, లేదంటే గర్వం, స్వాభావికమైన గర్వం కలిగిన వాళ్ళని బ్రేక్ చేస్తుంది. దేవుని వాక్యం విరుస్తుంది, దేవదారులను విరుచును. తర్వాత అది లోయలను, కొండలను కూడా అది కదిలిస్తుంది. మన జీవితాల్లో ఉండే లోయలు, పాప స్వభావం, వీటన్నిటిని కూడా అది సరిచేయగలదు దేవుని వాక్యం. అది లేళ్లను ఈయన చేయును అని చెప్పి అక్కడ చాలా చదువుతున్నాం మనం. 29వ కీర్తనలో దేవుని వాక్యం చేసే పని అది అంతా కూడా దేవుని వాక్యాన్ని గురించి రాయబడి ఉంటుంది. ఆయన కృపాస్వరం, మనం ఈనుతున్నాం, లేళ్లు ఈనుతున్నాయి, అడవి జంతువులు, పిల్లలు పుడుతున్నారు మనకు అని అంటే ఆయన కృప కదా. మెల్లనైనా ఆయన స్వరం ప్రతిదినం వినడానికి దేవుడు మనకు అనుకూలత ఇస్తున్నాడు. ఆయన వినమంటున్నాడు, మనమే వినలేకపోతున్నాం. ఆయన వాక్యంలో
ప్రతి దినం కూడా ఆయన మనతో మాట్లాడేవాడు. ఏదంటే మన పాటలు పాడేటప్పుడు, పాటలు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం కదా. మనం ఇష్టంగా పాడతాం, ఖాళీగా ఉన్నప్పుడు పాడుకుంటాం, పని చేసుకుంటున్నప్పుడు పాడుకుంటాం. ఆత్మ సంబంధమైన పాటలు మనకున్నవి, అందరి పాటలు కాదు, పిచ్చి పాటలు పాడుకుంటుంటారు అందరు కదా. మనకైతే ఆత్మ సంబంధమైన పాటలు, గీతాలతో దేవుడిని మనం స్తుతించగలం. నేను ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు నేను చెప్పే వాక్యము నిజంగా ఇది ఆశీర్వాదకరమైన దేవా, మరి నీ నామాన్ని ఘనపరిచినట్లుగా చెప్తున్నానా అన్నట్లుగా భయంగా ఉంటది నాకు వాక్యం చెప్పాలన్నప్పుడు. ఏమంటే నాకు వాక్యంలో పెద్ద నేర్పరితనం లేదు. ఎక్కువ సమయం కూడా నేను వాక్యం ముందు కూర్చోలేను దాన్ని. ప్రార్థన అయితే కొంచెం ఎక్కువ సమయం చేసుకోగలను, నేను ఒప్పుకుంటున్నాను అది. అలాగా ప్రతిసారి నేను ప్రార్థించినప్పుడు ప్రభా నాకు ఇంకొకసారి మాట్లాడి ఇదే వాక్యం నువ్వు చెప్పాలి అనేసి అని చెప్పి ప్రార్థించుకుంటుంటా. నిన్న మాత్రం ప్రార్థించలే. ఏమంటే అక్క మొన్న పొద్దున చెప్పారు అక్క విజయమ్మ గారు. చెప్పినారు, నాకు హెల్త్ కూడా బాగాలేదు. నిన్నంతా కూడా మా హస్బెండ్ అప్ అండ్ డౌన్ గా ఉన్నారు, ఆయన చాలా వీక్ అయిపోయారు. కాబట్టి నైట్ గడవడం ఎట్లాగా అన్నట్లుగా కూడా ఉండింది మా పరిస్థితి నిన్న. కానీ ఆ టైంలో ఇంకా నిద్ర ఎట్లా రాదు కాబట్టి కూర్చొని కొద్దిసేపు చదువుకోవడానికి వీలైంది. ఈ ప్రార్థన చేయాల, ప్రభువా ఇంకొకసారి ఇదే వాక్యం చెప్పాల్సిందని చెప్పి నేను దాన్ని కన్ఫర్మ్ చేయండి అని చెప్పి ప్రార్థన చేయలేదు నేను. కానీ పొద్దున్నే పాట ఎత్తితే ఏంటి ఆ పాట, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. మనం చెప్పుకునేది అదే కదా. ఆయన స్వరం, ఆయన మాటలు ఎంత బలం గల్లవి, ఎంత జీవం గల్లవి, ఆయన వాక్కులని చెప్పి నాకు ఆ పాట పాడుతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో నేను ప్రార్థన చేయకపోయినా కూడా దేవుడు దాన్ని కన్ఫర్మ్ చేశాడే అని చెప్పేసి. కాబట్టి ఆయన మెలనైన స్వరం మనం వినాలని చెప్పేసి దేవుడు చూసుకుంటున్నాడు. వేరే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే, బయట ఉన్నప్పుడు కాదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండడానికి మనం ప్రయాసపడదాం. మందిరంలో ఉండడానికి, దేవుని కార్యాల్లో పాల్గొనడానికి మనం ప్రయాసపడదాం. అంతేకాకుండా దేవుని వాక్యం, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేయనని చెప్పి చదువుతున్నాం కదా. 107:20 కీర్తన 107:20లో ఆయన వాక్కును పంపి వారిని బాగు చేయను. ఎన్నో మార్లు ఆయన మనల్ని బాగు చేశాడు కదా, మనల్ని, మన ఇంటి వారిని. ఆయన అలా బాగు చేయకపోతే మనం ఇప్పుడు ఇలాగా కూర్చోలేం మనం ఇక్కడ కదా. అది ఆయన వాక్యం. యెషయా 55:11 ప్రకారం నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలి రాదంట. నిష్ఫలంగా రాదు. ఆయన ఏ కార్యం చేయాలనుకుంటాడో ఆ కార్యాన్ని చేసి ఆ వాక్యం అందరి ఆయన ఆ వాక్యాన్ని, ఆ పనిని ముగిస్తది అనమాట. కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడు ప్రభు దగ్గరికి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే నాకు ఇష్టమే అని చెప్పాడు. వెంటనే ఆయన శుద్ధుడయ్యాడు. ఆ వాక్యం, ఆయన మాట నిష్ఫలం కాలేదు. అలాగే దయ్యాన్ని బయటికి రమ్మన్నప్పుడు కూడా వెంటనే దయ్యం బయటకు వచ్చింది. లూకాసు సువార్త 3:5లో చదువుతాం. అలాగా ఎన్నో మనం చెప్పుకోవచ్చు దేవుని వాక్యంలో. ఆయన వాగ్దానాలు నమ్మలేనివిగా ఉంటాయి కొన్నిసార్లు మనకు. ఇది ఎలా సాధ్యం ప్రభా, ఇది వాగ్దానంగా నేను తీసుకోవచ్చా, ఊరికే నేను నా మనసులో అనుకుంటున్నానా అనుకుంటాం. కానీ ఆయన పరిస్థితులకు, మనుషులకు అతీతంగా చేయగల సమర్థుడని చెప్పి మనం ఆ వాగ్దానాలను గట్టిగా పట్టుకొని అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేయగలడు. ఆయన సమర్థుడైన దేవుడు. కాబట్టి ఆయన వాక్యం అది మనుషుల వాక్యం కాదు, అది దేవుని వాక్యం. కాబట్టి దాన్ని భయంతో చదవాలి. అది సజీవమైన వాక్యం, జీవం గల వాక్యం, అనేకుల్లో జీవం కలిగిస్తది. అది బలమైన వాక్యం, అది బలమైన కార్యాలు చేయగలిగిన వాక్యం. వెండి బంగారు నాణాల కంటే విలువైన నీ వాక్యం అని చెప్పేసి 119వ కీర్తన చదువుతున్నాం. అంటే వెండి బంగారాలంటే ఆత్మ సంబంధం, లోక సంబంధమైన ఐశ్వర్యం. కానీ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా మనం కావాలంటే వెండి బంగారాల కంటే మిన్నైన ఈ వాక్యాన్ని చదవలసిన వాళ్ళంగా ఉన్నాం. దాని ప్రకారం పిల్లలకు మనం నేర్పించడమే కాకుండా వాళ్ళ కోసం మనం ఎక్కువ కూడా ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో పిల్లల వాక్యం వింటున్నారు, మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వివాహాల సమయంలో తప్పిపోతున్న వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఎందుకని అర్థం కాలేదు. ఎంతో మనసుకి బాధ కలిగించే విషయం. కనీసం దేవుడిని హిందువులను కూడా కాకుండా దేవుడే లేడనే వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ ఉందనో, లేదంటే అందం చూసో, ఐశ్వర్యం చూసో, ఏంటో మరి అర్థం కాదు. చిన్నప్పటి నుంచి మందిరంలో పెంచబడ్డ వాళ్ళు ఎందుకు ఇలాగ అవుతున్నారో మనకైతే అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి చెప్పాలి. హైయెస్ట్ స్టాండర్డ్స్ ఈ వాక్యం మాత్రమే. ఎందుకంటే మించిన స్టాండర్డ్స్ ఏ దేశంలో గాని, ఏ ప్రజలకు గాని, ఏ జాతికి గాని లేదని చెప్పి మనం చెప్పాలి. అంతేకాకుండా అది షార్ప్ అయిన 2 అంచుల ఖడ్గం అని చెప్పి మనం చదువుకున్నాం కదా. దేవుని వాక్యము సజీవమై, బలము కలదై,
రెండంచులుగా వాడి అయిన అంటే ఆ మాట కరెక్ట్. దేవుని వాక్యము సజీవమై బలపదులు గలదిగా ఉంటది అని. రెండంచుల ఖడ్గాలు ఉన్నాయి భూమి మీద. మన రోజు కూడా మన కత్తులు ఖడ్గాలు వాడుతూ ఉంటాము. కానీ ఈ వాక్యము ఆత్మ సంబంధమైన ఖడ్గం అన్నమాట. కాబట్టి దీన్ని వాడడం సిస్టర్ మ్యూట్ లో ఉన్నారు. విజయ్ కుమార్ సిస్టర్ నెట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. విజయ్ కుమార్ సిస్టర్ అమ్మ వినిపించట్లేదా? ఇందాక వినిపించలేదు, వినిపించట్లేదు. ఆగిపోయింది. ఇప్పుడు అవునమ్మా, కట్ అయింది. వినిపిస్తుంది. నాకు కట్ అయిందమ్మా. ఆ, అదే అడిగిపోయింది.